కూరగాయలన్నింటిలో రాజు ఎవరంటే వంకాయ అని చెప్తాం. మరి అలాంటి వంకాయల్లో గుత్తొంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలాంటి గుత్తొంకాయ కూరని మించిన కూర ఉందని తెలుసా? అదే గుత్తొంకాయ కుర్మా కూర. ఈ కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్‌ని ఎందుకు మిస్ అయ్యాంరా బాబు అనిపిస్తుంది. ఈ కర్రీని ఎలా చేయాలో నేనైతే చెప్పేస్తాను. మీరు చూసేయండి. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ ఛానల్. కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ అయితే పెట్టుకున్నాను. ఇవన్నిటిని మసాలా దినుసులండి, ఇవన్నీ కావాలి. సో ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా అన్నీ తీసుకోండి. ముందుగా 2 స్పూన్స్ పల్లీలను అయితే వేసి వేయించుకోవాలి. వీటన్నింటినీ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే ఉంచుకోవాలి. పల్లి అనేది కొద్దిగా వేగుతుంది అనిపించుకున్నప్పుడు మనం జీడిపప్పును అయితే వేసుకోవాలి. సో మీకు ఎక్కువ గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం జీడిపప్పు అనేది ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. 5 or 6 వరకు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో ఇలాంటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ని అయితే వేసుకున్నానండి. మనం ఇప్పుడు వంకాయని శుభ్రంగా వాష్ చేసుకుని గుత్తొంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో 4 సైడ్స్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కంగారు పడకండి, వంకాయ కట్ చేస్తున్నప్పుడు లోపల సీడ్ అనేది కొద్దిగా బ్లాక్ వచ్చింది. ఎందుకంటే మాకు మహారాష్ట్రలో మంచిగా వంకాయలు అనేవి దొరకవు. సో నేను ఇవి ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను. ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవడం వల్ల సీడ్ అనేది బ్లాక్ అయింది అంతే. చూసారు కదా, ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసుకున్న తర్వాత ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలండి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ వంకాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా నొక్కి చూస్తే మెత్తగా అయినట్లయితే వంకాయ అనేది మంచిగా మగ్గిపోయినట్లేనండి. సో ఈ విధంగా అయిన తర్వాత నేను వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. కుర్మా కూరలోకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. సో చూసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లోకి బిర్యానీ ఆకు, 2 వరకు యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. సో చూసారు కదా, కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని అయితే మగ్గించుకుంటున్నాను. ఈ లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్లోకి కొద్దిగా అల్లం, అలానే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్ అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా. సో అందుకోసం మూత తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకుంటున్న మసాలాలోకి కొద్దిగా వాటర్ని వేసుకుని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. సో మన ఆనియన్ ఏదైతే గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుందో దాంట్లోకి మసాలా పేస్ట్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి. సో మసాలా పట్టుకున్న మిక్సీ జార్లోకి 2 వరకు టమాటోలు వేసుకుని మెత్తని ప్యూరీ లాగా అయితే చేసుకోవాలండి. చూసారా, నేను టమాటోని ప్యూరీ చేసేలోపుగా ఇదైతే అడుగు పట్టేస్తుంది. సో అందువల్ల కలుపుకుంటూ మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి. సో ఇది కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తున్నప్పుడు మనం ప్యూరీ పట్టుకున్న టమాటోని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా అయితే కలుపుకోవాలండి. సో మనం ఈ కుర్మా కూరకి ఎంతసేపు అయితే మగ్గించుకుంటామో అంత టేస్ట్ అనేది వస్తుంది. సో కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే కనుక కర్రీ టేస్ట్ అనేది బాగోదండి. సో మనమంతా వేయించుకోవడంలోనే ఉంటుంది కర్రీ టేస్ట్. ఇలా మగ్గించుకుంటూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మనం దీంట్లోకి పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలానే కారాన్ని కూడా వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ గ్రేవీకి కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడే మనం వీటిని యాడ్ చేసుకుని మొత్తం అన్ని కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. దీనిని వేయిస్తున్నప్పుడు మనం మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో అప్పుడే ఈ కర్రీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి మెయిన్గా వేయాల్సింది చింతపండు రసం అండి. సో చాలా కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. దాని నుంచి రసాన్ని తీసుకుని ఈ గ్రేవీలోకి అయితే వేసుకున్నానండి. ఒకసారి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్నాను. అలానే మిక్సీ జార్లోకి కూడా కొద్దిగా వాటర్ని అయితే వేసుకుని దానిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోవాలి.
ఈ గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువసేపు మగ్గాల్సి ఉంటుంది. అలానే మనకి గ్రేవీ కూడా ఎక్కువ కావాలి కదా! సో దట్ వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న వంకాయల్ని వేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మనం మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే గ్రేవీ అనేది అడుగు పట్టేస్తూ ఉంటుంది. మనం వేసుకున్న వంకాయలనేవి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా! వీడియోలో అయితే అలానే చేస్తున్నాను. అలా ఉంటేనే వంకాయ అనేది మంచిగా కనిపిస్తుంది. చూడ్డానికి బావుంటుంది. సో, గ్రేవీ అనేది ఇంకా కొంచెం వాటరీగా ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. కొంచెం సేపటికి మనకి ఆయిల్ అనేది పైకి రిలీజ్ చేస్తూ కనిపించింది కదా! ఇప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నాను. చూసారు కదా! గ్రేవీతో చాలా బావుంది కలర్‌ఫుల్‌గా చూడ్డానికి. ఈ కర్రీ అనేది రైస్, రోటీ, చపాతీ, పుల్కా అలానే బిర్యానీలో కూడా చాలా బావుంటుంది. ఆల్ ఇన్ వన్ కర్రీ అని అయితే చెప్పొచ్చు. ఇది చాలా సిల్కీ, స్మూతీ, ఫైన్ స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. సో, మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. నా ఫేవరెట్ కర్రీస్‌లో ఇది కూడా ఒకటి. తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోతే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి నా వీడియోకైతే లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే ఫాలో చేసేయండి. లాస్ట్ వరకు నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్.